నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. అర్ధాంతరంగా ఆగిపోయిన సమీకృత మార్కెట్ నిర్మాణం, బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేసిన వైనం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నాయకుల ఆగ్రహం. బోధు మండల కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన కాషాయ శ్రేణులు. పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు. ఘనంగా పట్టణ ఆర్యవైశ్య నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం, రాజకీయంగా ఎదగాలని నూతన అధ్యక్షుడి పిలుపు. యాపిల్గూడలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, భారీ సంఖ్యలో తరలివచ్చిన వేడుకను తిలకించిన భక్తజనం. ఇంకా డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదిలాబాద్ జిల్లా బోధు మండల బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నూర్ బి గ్రామంలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశం వేదికగా మండల నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలపై, పథకాల పేరుతో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనని అంతమొందరించే ఏకైక పార్టీ బీజేపీ అని, బోధ్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు గ్రామాల నుండి ఆయా పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ సుభాష్ సూర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానాజీ, బోధ్ మండల నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నుండి రేవణపల్లి అంటే ఒక్క సంచికి 1000 రూపాయలకు పైన మనకు సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నిటిని కూడా ప్రజల మధ్యలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలపై చర్చలు చేసుకుంటూ ఈ ఆదివాసీ పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారుతుందని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర 2వ మహాసభలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యా విధానంతోనే విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఆదివాసీలకు ఉన్నత స్థాయిని ఎదగకుండా ఈనాటికి కూడా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. విద్యార్థుల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందన్నారు. నూతన విద్యా విధానంలో లోపాలను సవరించి అందరికీ విద్య అందేలా చూడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. లక్షలాది మందికి వాళ్ళకు ఉండేటువంటి సాంస్కృతిక అంశాల ఆధారంగా వాళ్ళకి విద్యకి దూరం చేసినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ విద్యకి అందరు అర్హులు కాదు, వాడి గ్రేడింగ్ చేయడంలో ఉద్దేశం అదే. ఆదివాసీ బిడ్డ ఈ రోజున ఎంఫిల్ అవుతాడా, రీసెర్చ్ స్కాలర్ అవుతాడా? మీకు ఈ రోజున ఒక వర్లీ ఆదివాసీ మహిళ, ఆమె గైనకాలజిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంది ముంబైలో. ఆమెని వర్లీ ఆదివాసీ కాబట్టి నీకు ఈ ఉన్నత విద్య అనేటువంటిది రాదు అని చెప్పేసి హేళన చేసే ప్రొఫెసర్లే ఆమె ఆత్మహత్యకి దారితీసే పరిస్థితి వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కలాల శ్రీనివాస్ విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో నిర్వహించిన ఎన్నికల్లో హనుమండ్లు యాదవ్, కులాల శ్రీనివాస్ పోటీ పడ్డారు. 11 ఓట్ల తేడాతో శ్రీనివాస్ గెలుపొందారు. అనంతరం నూతన అధ్యక్షుడు చిక్కాల దత్తుతో పాటు శ్రీనివాస్ను శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. అంతకుముందు వారిద్దరికీ ఎన్నికల అధికారులు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు అను నేను జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొరకు శ్రీ కలాల శ్రీనివాస్ గారు, తర్వాత అసుర హనుమాన్లు గారు ఇద్దరు పోటీలో ఉండడం వల్ల ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరి నెల ఈరోజు ఎన్నికలు జరిగినవి. మరి ఆ ఎన్నికల్లో 100% పోలింగ్ చేయడం జరిగింది. ఈ పోలింగ్లో తర్వాత
ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మరి కలాల శ్రీనివాస్ గారికి 39 ఓట్లు, మరియు అసుర హనుమాన్లు గారికి 29 ఓట్లు రావడం జరిగింది. అయితే కలాల శ్రీనివాస్ గారు ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. రాజకీయాలను పక్కన పెట్టి మాదిగల సంక్షేమానికి సంఘం బలోపేతానికి అందరూ కృషి చేయాలని, జాతీయ ఐక్యతను చాటాలని అధ్యక్షుడు చందాల రాజన్న కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో తమకు కేటాయించిన స్థలం వద్ద మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. తమ కులదైవం మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని తెలియజెప్పారు. మరోసారి సమావేశం నిర్వహించి సంఘం బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకుందామని నిర్ణయించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మాదిగల ఐక్యత. మేము మా మాదిగా ముద్దు బిడ్డలందరూ ప్రతి గ్రామం నుంచి కానీ పట్టణం నుంచి కానీ ఇక్కడ 72 సర్వే నంబర్ 1/8 సర్వే నంబర్లో ఇది కోర్టు కేసు ఉన్నదని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులకు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాకు ఈ సంఘం జాగా మాకు 72/1/8 సర్వే నంబర్ ఇది మాదిగ సంక్షేమ సంఘంకే ఇది నిర్ణయించడం జరిగింది. ఇందులో కోర్టు కేసు మాత్రం ఎటువంటిది లేదు. ఇది వట్టినే కావాలని దస్తి చేయడం జరుగుతున్నది. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఆ సంఘం పట్టణ నూతన అధ్యక్షుడు కొత్తవారి రాజేశ్వర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. కమిటీ సభ్యులందరూ ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని ప్రతిజ్ఞ బూనారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా సాక్షిగా కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. పవిత్రమని నేను పట్టణంలో ఏ మూలంగా చూసినా కూడా ఆర్యవైశ్యుల యొక్క చర్చని వినబడుతుంది. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఇంత ఎదిగినా అన్న ఉద్దేశం ఈ రోజు ప్రజలకు వచ్చిన విషయం నీకు ఆలోచించిన విషయం. ఆర్యవైశ్యులు అంటే మరి అన్నింటిలో ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో విధాలుగా తోడ్పడుతూ మరి ఏ రాజకీయ నాయకులు కూడా ఆర్యవైశ్యుల్ని వాడుకుంటారు కానీ ఆర్యవైశ్యుల్ని పక్కకు పెడతారు అని మనందరికీ తెలిసిన విషయం. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని యాపల్గూడ గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజాది హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తజన సందోహం మధ్య పురోహితులు శాస్త్రోక్తంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివ మార్కండేయ భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ మహత్తర ఘట్టాన్ని కన్నులారా చూసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శివనామస్మరణతో అటు ఆలయ పరిసరాలు మారుమోగాయి. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి నేతృత్వంలో ఈ వేడుకగా కన్నుల పండుగగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమము 2వ తారీఖు నుంచి ప్రారంభమై నేడు ఆదివారం రోజు పౌర్ణమి రోజు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఈ మందిర నిర్మాణము మేము 20 లక్షలతో మందిర్ నిర్మాణం చేసి ఈ యజ్ఞ కార్యక్రమానికి దాదాపుగా ఒక 20 లక్షల దాకా పోగు చేసి ఇదంతా ఇంత పెద్ద మహాకార్యం జరుగుతుందంటే ఇదంతా దాతల సహకారంతో మేము ఎక్కడికైనా మాకు అందరు దాతలు సంధించి ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మా యాపల ప్రజానానికి మా కుల బాంధవులందరికీ పేరున మా సంఘటన ధన్యవాదాలు తెలుపుతూ పుష్యమి నక్షత్రయుక్త శుభ కర్కాటక లగ్న పుష్కరాంశ శుభముహూర్తంన
శివ పంచాయతన మార్కండేయ నవగ్రహముల ధ్వజస్తంభ శిఖర కలశముల ప్రతిష్టాపనోత్సవము అత్యంత వైభవంగా శ్రీ 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 యోగానంద సరస్వతి మన గోపాలపురం పీఠాధిపతి గారి దివ్య కార్యక్రమాలచే అత్యంత వైభవంగా జరిగినది. ఇటు భక్తి కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులకు తెలియజేయమనగా ఇంకా పూర్ణావతి కార్యక్రమము, అవభృత స్నానము, కలశోదక స్నానము, అవభృత స్నానం అనంతరం విద్యా అన్ని కార్యక్రమాలు కూడా జరపబడుతున్నవి. నకాశీ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్లోని సంఘం భవనంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల కోసం 4 పోటీ పడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో నకాశీ బాంధవులు, కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఎన్నికలు కొనసాగాయి. మన ఆదిలాబాద్ నకాశ్ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అంటే మనకు యునానిమస్గా జరిగేది. గత 30 సంవత్సరాల నుంచి చరిత్ర వెనుక తిరిగేసుకుంటే 30 ఇయర్స్ నుంచి మనకు యునానిమస్ జరిగేది. ఈసారి ఏం చేసిన కొత్తగా మనకు పోస్టల్ మన బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడానికి కోరుతున్నాం కాబట్టి ప్రస్తుత అధ్యక్షులు ఉన్నవారు కూడా అంగీకరించారు. సో వారి అంగీకరణ కొరకు ఈసారి ఓటర్ లిస్ట్ తయారు చేసేసి అందరికి ఇంటింట పోల్స్ పంపినాము. దాని పద్ధతిగా అందరు వచ్చి అందరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్ పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. మాఘ పౌర్ణమి ఆదివారాన్ని పురస్కరించుకొని మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పలు రకాల నైవేద్యాలు పెట్టి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. నైవేద్యము వేస్తే అందరికీ దగ్గు, సర్ది, జ్వరము ఏవి ఉన్నా కానీ తగ్గుతాయి. పొచ్చమ్మకు నైవేద్యం వేసి చల్లవరిస్తే, పొచ్చమ్మ నైవేద్యం వేస్తే అందరికీ చల్లగా ఉంటుంది అని అందరూ మొక్కుకుంటారు. ఇలా దేవల్ల పుణ్యము. ఇప్పటి నుంచి నైవేద్యాలు వేస్తారు. అందరికీ చల్లదనం ఉంటుంది, ఏ రోగాలు రావు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం నాగల్కొండ గ్రామాన్ని ఆదివాసీ సేన బృందం సభ్యులు సందర్శించారు. ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్రావు ఆధ్వర్యంలో కోవ లింబారావుపై దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన వివరాలపై ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 5 గ్రామాల ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిఎఫ్ఓ ఇచ్చిన హామీలపై చర్చించి వాటిని అమలుపరచాలని డిమాండ్. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, శాశ్వత ప్రతిపాదికన ఇవ్వాలన్నారు. లింబారావుపై దాడికి కారణమైన అటవీశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నెల రోజుల్లో డిఎఫ్ఓ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని ఎడల మరో పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము ఆ సంఘటన స్థలానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను వీళ్ళ సహాయంతో మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి
ఏదైతే ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ మీరు సామాజిక అటవీ ప్రాంతమే కావచ్చు, లేదంటే పూర్తి అటవీ ప్రాంతమే కావచ్చు, మీరు అటవీ ప్రాంతంగా గుర్తించబడినటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులందరం కూడా మేము పూర్తి స్థాయిలో సహకరించడానికి ఉన్నామని చెప్పేసి ఇటు ప్రభుత్వానికి అటు అటవీ శాఖకు కూడా మేము తెలియజేస్తున్నాం. కానీ ఆదివాసుల మీద ఒంటరిగా చూసి వాళ్ళను కొట్టేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసి సేనగా ఆదివాసీ సమాజం తరఫున మేము అడగదలుచుకున్నాం. ఆయనను తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అతను చనిపోయి అక్కడ ఏమని కానీ అతను కనీసం పట్టించుకునే నాదుడు కూడా అక్కడ లేకపోవడం వల్ల అతనితో పాటు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏ సర్టిఫికెట్ కోసం ఎన్సీసీ క్యాండిడేట్లు నిర్వహించిన పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 852 మంది క్యాండిడేట్లు హాజరై పరీక్షలు రాశారు. లెఫ్టినెంట్ కర్నల్ పినికి బానిం ఎగ్జామ్ అబ్జర్వర్గా వ్యవహరించారు. ఫస్ట్ నెంబర్ ర్యాంక్ కొత్త స్కూల్ టీడీడబ్ల్యూఆర్ हम लोग यहाँ पे एनसीसी का ए सर्टिफिकेट का एग्ज़ाम कंडक्ट कर रहे हैं. टोटल 852 कैडेट्स हैं अंडर 32 तेलंगाना बटालियन के यहाँ पे. तो शुरू में पहले इनका थियरी टेस्ट कराएंगे 3 घंटे का, फॉलोड बाय इनका प्रैक्टिकल टेस्ट होगा. एनसीसी में सबसे पहला सर्टिफिकेट ए मिलता है. ए मिलने के बाद जब ये 11th या 12th करते हैं तब उनको बी सर्टिफिकेट दिया जाता है और ग्रेजुएशन में सी सर्टिफिकेट दिया जाता है. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామంలో బూడందేవ్ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో మొస్రం వంశస్థులు పూజలు ప్రారంభించారు. వారం రోజుల పాటు జాతర జరగనుంది. జాతరకు తరలివచ్చిన భక్తులతో గ్రామం అంతా సందడిగా నెలకొంది. ప్రతి సంవత్సరం బూడందేవ్ జాతర వైభవంగా జరుగుతుందని భక్తులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో పార్థాన్ సంఘ సభ్యులు హీరా సుక్కా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చే నెల 26వ తేదీన హీరా సుక్కా జయంతి సందర్భంగా గ్రామానికి వెళ్లి ఆమె ఆశయాలను గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తామని పార్థాన్ సంఘ సభ్యులు గేడం మిట్టల్ తెలిపారు. ఈరోజు జైనత్ మండలంలోని ప్రధాన సమాజ్కు సంబంధించినటువంటి సోదరులందరం ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. వచ్చే 26వ తేదీ రోజున హీరాసుక జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఈరోజు ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీ అనేది వారం రోజుల పాటు ప్రతి గ్రామానికి పోయి మా యొక్క హీరాసుక గొప్పతనం గురించి, మా యొక్క చరిత్రను, మా యొక్క ప్రధాన సంస్కృతిని మా కులస్తులకు అందరికీ తెలియపరుస్తూ ఈ హీరాసుక జయంతిని ఏ విధంగా జయప్రదం చేయాలని వీళ్ళు రేపటి నుంచి ప్రచారం చేస్తారు. అలాగే ఈ నెల 12వ తారీఖు నాడు జైనత్ మండల నూతన కార్యవర్గం కోసం కూడా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జైనత్ మండలంలోని ప్రధాన కులస్తులందరూ 12వ తారీఖు జైనత్ మండలికి వచ్చి నూతన కార్యవర్గ ఎన్నికలో పాల్గొనాలని, అలాగే రాబోయే 26వ తారీఖు నాడు హీరాసుక జయంతి ఈ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి తమ వంతు సాయం చేయాలని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ గ్రామీణ మండలం వన్వాట్ గ్రామంలో హీరాసుక జయంతి పూజలు నిర్వహించారు. డోలు సన్నాయి వాయిస్తూ గ్రామస్తులంతా ఘనంగా పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పలు గ్రామాల సర్పంచ్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో నిర్వహించిన లూమినా స్పార్క్ ఫెర్వెల్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. చదువులో రాణించి తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్నారా, మరి వ్యాపారాలు చేస్తున్నారా, మంచి ఉద్యోగస్తులా, మరి ఒక లక్ష్యంతో మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని మన ప్రైవేట్ కళాశాల అయినటువంటి వశిష్ఠలో మీ అందరినీ చేర్పించడం జరిగింది. వాళ్ళు ఏదైతే వాళ్ళ కళ ఉందో, మా అబ్బాయి మా అమ్మాయి బాగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, అలా కళను సాకారం చేయడానికి మీరందరూ కూడా బాగా కష్టపడి చదవాలి. మరి నాకన్నా ముందు చెప్పినటువంటి మరి సత్యపాల్ సార్ చెప్పాడు, ఒక లక్ష్యం ఉండాలి అని. మన మాజీ రాష్ట్రపతి చెప్తూ ఉండేవారు, ఆ కొటేషన్ మీ అందరికీ తెలుసు, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అని. కళలు కనడం అంటే మరి బాగా అన్నందనంగా పండుకొని కళలు కనడమా? అది కాదు కదా. అంటే ఒక లక్ష్యం ఉండాలి. కళలు కనాలంటే ఒక లక్ష్యాన్ని ఉంచుకోండి. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఒక క్రమశిక్షణతో, ఒక డెడికేషన్తో, ఒక డిటర్మినేషన్తో మీరు బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు తప్పకుండా ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం కట్టల్బైల్ గ్రామంలోని శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ ఉత్సవ విగ్రహాలకు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన జింకను ఫారెస్ట్ అధికారులకు అందించారు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బాది గ్రామస్తులు. అటవీ ప్రాంతం నుండి తమ గ్రామంలోకి వచ్చిన జింకను క్షేమంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని జింకను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. బాంజర దొడ్డి నుంచి తప్పించుకోవడానికి పలుమార్లు ప్రయత్నం చేయడంతో జింకకు గాయాలయ్యాయి. చికిత్స కోసం అటవీ అధికారులు జింకను అటవీ కార్యాలయానికి తరలించారు. तू रहने से डर गया मुझे फायदा बांध लगते पाय बांध भानु भानु छोड़ो పొద్దున చుట్టుపక్కల వ్యవసాయ భూములకి వెళ్ళి పరిగెత్తుకుంటూ జింక బాది గ్రామంలోకి రావడం జరిగింది. అలాగే దాన్ని గ్రామస్తులంతా కలిసి దాన్ని పట్టుకొని మా యొక్క గజ్జిఘాట్లో
వేసి బంధించడం జరిగింది. అలాగే ఆ ఫారెస్ట్ ఆఫీసర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చి జింకను వాళ్ళ వాహనంలో తీసుకొని వెళ్ళి దానికి చికిత్స చేసిన తర్వాత మా వాళ్ళ ఫారెస్ట్లో వదులుతామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న పలు నిర్మాణాలు నిధుల కొరతతో అసంపూర్తిగా తయారవుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభించిన పనులు నిర్మాణ దశలోనే ఆగిపోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ సాతనాల క్వార్టర్స్లోని ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ యార్డు పనులు నిధుల కొరతతో ఆగిపోయాయి. 2021లో రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 3.71 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పట్టణవాసుల సౌకర్యం కోసం అన్నీ ఒకే చోట అందుబాటులో లభించేలా సమీకృత మార్కెట్ నిర్మాణం 3 నాళ్ల ముచ్చటగానే మారింది. బిల్లులు మంజూరు కాకపోవడంతో పునాదులు పడి పిల్లర్ల కోసం ఇనుప చువ్వలు బిగించిన దశలో సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపేశాడు. పనులు నిలిపేసి ఏడాదికి పైగా కావడంతో ప్రస్తుతం ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోయాయి. పునాదుల మధ్య ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఆది నుండి సదరు కాంట్రాక్టర్పై నిర్మాణ పనుల్లో నాణ్యతపై పలు విమర్శలొచ్చాయి. అయినా రాజకీయ ఒత్తిళ్లతో పనులు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యలో వదిలేసిన సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఏ చౌక్లకు వచ్చిన కూడా మనకు కనబడే దృశ్యం మార్కెట్లో తోపుడు బండ్లు. ఈ తోపుడు బండ్లు ఉండడం వల్ల పండుగ సీజన్లలో హెవీ ట్రాఫిక్ అనేది ఏర్పడుతున్నది. దీని గురించే గత సంవత్సరం సమీకృత మార్కెట్ అనేది చెప్పేసి కైలాష్ నగర్లో ఏర్పాటు చేసిండ్రు. దాని పరిస్థితి అలా ఎట్లుందంటే పిల్లగాన్ని స్కూల్లో జాయిన్ చేసి ఇడిసెట్టినట్టు పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ప్రభుత్వం చేసే పనులు శిలా పథకాలు వేసి మళ్ళీ దాన్ని చూసేది కూడా దిక్కు లేదు. ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా దాన్ని వేసిన పిల్లలు శిథిలావస్థకు వస్తున్నా కానీ సమీకృత మార్కెట్ గురించి చర్చ కూడా జరిగిన పరిస్థితి ఈరోజు మనకు ఆదిలాబాద్లో కనబడుతున్నది. మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ తోపుడు బండ్లకు కానివ్వండి, చిరు వ్యాపారులకు కానివ్వండి, అట్లాగే ఆదిలాబాద్లో నివసిస్తున్న ప్రజలకు కూడా ఒకటే చోట ఈ పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏవైతే చిరు వ్యాపారులకు సంబంధించిన ఒకటే చోటు ఉంటే ప్రజలకు కూడా వెసులుబాటు ఉంటుంది. వెంటనే ఏదైతే సమీకృత భవనం లాస్ట్ ఇయర్ అయితే ప్రారంభించిందో దానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అతి త్వరలోనే ఆ భవనం కంప్లీట్ అయ్యేటట్టు ప్రభుత్వం పరీక్షల్లో దాన్ని జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని చిరు వ్యాపారులతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, ఎన్టీఆర్ చౌక్ తదితర ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినా లాభం లేకుండా పోయింది. నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా ₹1 కోటి పనులు పూర్తయినా నయా పైసా చేతికి రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్న ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమీకృత మార్కెటు ఈరోజు ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని యొక్క ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. స్టార్టింగ్లో వేసినటువంటి పిల్లర్ల కోసం వేసినటువంటి యొక్క నిర్మాణాలు పూర్తి అసంతృప్తిగా తుప్పుపట్టిపోతూ ఉన్నాయి. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు కానివ్వండి, ఇటు వ్యాపారస్తులకు కానివ్వండి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ సమీకృత మార్కెట్ని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు దానిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటాం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు దృష్టి సారించి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.